Hi, hello, welcome back to my channel. समये मम गृह वास्तु दोष परिहार द्वारा आवयोः सकल गंड दोष विमुच्यर्थं कूष्माण्ड बलिदानं तुभ्यं अहं संप्रद देव गोत्रं जपनिर्माणस्य पशुसेनगोत्रोद्भवस्य विवेक जपनि मणिसंदीप नामदेवस्य धर्ममूर्ति परिमला नामदेवस्य ईशान नामदेवस्य वेंकट सुब्बయ్య वेंकट सुब्बయ్య नामदेवस्य मातृनाम नागमणि नामदेवस्य मणिविष्णु नामदेवस्य वसुप्रभा नामदेवस्य भरतचंद्र नामदेवस्य मणितेज नामदेवस्य साई हेमा नामदेवस्य सर्वकुमानां संप्राप्तकलांतकानां समुद्रिकानां चक्रनेसन् यानि कांचा पापानि यन्नां दक्षिणस्य भैगाका ईशान చెప్పా కాదు నానే ప్రదక్షిణ ప్రదక్షిణ దేవదే ఇది ఈశాను మరి ఒట్ట ఈశాన్ చెప్పా ధ్రువం దేవాజానో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం వజ్రస్యాగ్నిస్య అగ్నిపురమ ధ్రువం వజ్రస్యాగ్నిస్య రాసకంగారేవాం ధ్రువమితి ధ్రువం సుభగ్రే సావధాన సుమోహే సావధాన సులక్ష్మే సావధాన శ్రీలక్ష్మీ మావాయిన సావధాన ఇందేసి కొట్టున కొట్టున పక్కకేసి తుమాన్ దూరంగా వేసి ధ్రువం దేవాజానో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం వజ్రస్యాగ్నిస్య రాసకంగారేవాం ధ్రువమితి ధ్రువం సుభగ్రే సావధాన సుమోహే సావధాన సులక్ష్మే కాయితే కొట్టున ఇక్కడే కూడా కొట్టున కొట్టున కొట్టండి ఉగ్రవాద పడదే కొట్టండి దీనిలో కొట్టండి దీనిలో గోడ దగ్గర గుమ్మది అక్కడ కొట్టండి గట్టి కొట్టండి సందీప్ పగలాల అది మార్చేయండి ఈ చెయ్యలో చెయ్యి మార్చండి ఈ గుమ్మడికాయ ఆడ అట్లా అట్లా మార్చి పెట్టండి ఈ చెయ్యి లాగా అది ఇవన్నీ రావాలి ఒకసారి పెరిగిపోతుంది అయమూర్త శుభముహూర్తంతో ముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం ప్రాణవతీన ఆదు పూజనాం అమ్మ మీరు ముందు కుడుకాలు పెట్టి మీరు ముందు వెళ్ళండి నెల మీద రావాల్సిందే మీరు దీన్ని పట్టాలి పక్కన కాదు పక్కన ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్న వీడియోస్ బాగా ఫన్నీగా ఉంటాయి కదా, నాకు కూడా అలానే అనిపించింది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఈ మూమెంట్ అయితే కొంచెం ఫన్నీగా ఉంది. ఎంజాయ్ చేయండి చూసి. మంచిగా ఇక్కడైతే మేము ఇలా గృహప్రవేశం చేసేసాము చూడండి. ఆఫ్ చేసిన సంది ఇక్కడ చూడండి
ఆవు వచ్చేసింది. సో మేము ముందు రోజే మాట్లాడి పెట్టుకున్నాము. గృహప్రవేశం చేసినప్పుడు ఆవు ఇంకా దూడ వస్తాయి కదా, అలా వచ్చాయన్నమాట. సో నాకైతే ఆవు చాలా విగరస్గా ఉంది, కొంచెం భయం వేస్తుంది దానికి బొట్టు పెట్టడానికి. అండ్ ఇంకా దానికి కొంచెం పూజ చేయాలి కదా మనం ఇంట్లోకి ఎంట్రన్స్ చేసేటప్పుడు. సో మా సిస్టర్ అయితే బొట్టు పెట్టు, ఏం కాదు, ఏం అనట్లేదు అని అంటుందన్నమాట. ఇక్కడ చూడండి, అలా భయపడుతూనే బొట్టు పెట్టాను నేను. బట్ ఇది చాలా బాగుంది. బట్ దూడ వచ్చింది, అది చాలా అసలు ఫెరోషియస్గా ఉందన్నమాట. వీళ్ళైతే జోక్స్ వేస్తున్నారు నా పైన. వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు, ఇల్లు మొత్తం తిరగడం అండ్ బయటకు వచ్చేయటం, ఇదంతా చాలా ఫన్నీగా అనిపించింది ఆ మూమెంట్స్ అన్నీ. బట్ ఒకటే బాధ, మా పేరెంట్స్ ఇంకా మా ఇన్లాస్ లేరు, ఫంక్షన్కి రాలేకపోయారనమాట. సో ఈ లాక్డౌన్ అండ్ ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకు కుదరలేదు ఇక్కడికి రావటం. సో అదొకటే మాకు బాగా వెల్తీగా అనిపించింది, పేరెంట్స్ ఎవ్వరూ లేకుండా ఫంక్షన్ చేయడం. అండ్ ఇలా గృహప్రవేశం చేసుకుంటాము అని కూడా అస్సలు అనుకోలేదు. సో అదొక్కటే మాకు బాగా వెల్తీగా అనిపించింది. ఇంకా రిమైనింగ్ అంతా బాగా హ్యాపీగా గడిచిపోయింది. సో ఇక్కడైతే ఆవుని ఇంట్లోకి తీసుకెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడైతే ఆవు మొత్తం ఇల్లంతా తిరిగేసి వచ్చింది, అసలు బయటికి వెళ్ళట్లేదు, అరటి పండ్లు అలా తింటూనే ఉంది. చాలా బాగుండింది, బాగా నవ్వుకున్నాము. అసలు ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఫన్నీగా బాగా ఎంజాయ్ చేస్తూ ఫంక్షన్ స్టార్ట్ అయింది. చూడండి, అసలు వెళ్ళట్లేదు బయటకు. అది ఇది హాల్ అన్నమాట. చూడండి, ఆగిపోయింది అలా, అసలు బయటకు వెళ్ళట్లేదు అన్నమాట. పొంగిస్తున్నాము, ఆన్ చేస్తున్నాం అనమాట, పాలు పొంగించాలి కదా. సో ఇషాని అప్పటికే ఇంకా కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంది, స్టార్ట్ చేసింది ఏడుపు. సో ఇంకా తను పడుకోబెట్టాలి, పాలు పొంగించే వరకు అట్లీస్ట్ మేల్కొని ఉండాలి అని అనుకున్నాము. అఫ్ కోర్స్ తనైతే కొంచెం బాగానే ఉంది. స్టవ్ అలా అనింది, భగ్గుమంది, కొంచెం మాకు స్కేరీగా అనిపించింది. మా స్టవ్ తీసుకొని వెళ్ళడానికి అవ్వలేదు. సో అక్కడ వాచ్మెన్ వాళ్ళ స్టవ్ తీసుకున్నాం మేము పాలు పొంగించడానికి. ఇదంతా చాలా హెవీ రెయిన్ వల్ల మాకు అసలు కుదరలేదండి. చాలా వస్తువులు తీసుకెళ్ళాలి, ఇంకా స్టవ్ కూడా క్యారీ చేయడం కొంచెం టఫ్ అనిపించేసింది. సో మేము అప్పటికప్పుడు స్టాప్ అయ్యాము, ఇంకా అక్కడ స్టవ్ తీసుకున్నాము. చూడండి, ఇక్కడ చీకటిగా ఉంది. చూడండి, మొత్తం అంతా 4:45 అలా అయింది టైం అంతే. అప్పుడు చూడండి, ఈశాని కొంచెం క్రాంకీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ పాలు పొంగిస్తున్నాము. ఇది మా కిచెన్, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్తో చేయించాము ఇంటీరియర్. అండ్ కిచెన్లో మాత్రం ఇంకా గ్లాస్ వర్క్ అదంతా ఉండింది అప్పటికి. సో ఫ్లోర్ అన్నమాట, ఇది ఇలా ఉంది. చూడండి ఎలా పెట్టిందో ఫేస్. పూజ చేస్తాం కదా, హోమం ముందు పూజ, ఆ పూజకైతే మేము నించున్నాము. సో స్వామి కొన్ని మంత్రాలు మాతో చదివిపిస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నాము మెయిన్ వ్రతం అండ్ పూజ.
మాకు సత్యనారాయణ స్వామి వ్రతం లేదండి. సో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాము. ఆ తర్వాత హోమం చేయించారు. చాలా బాగా చేశారు పూజ అంతా. మార్నింగ్ అరౌండ్ 5:30 అలా అయింది ఈ పూజ స్టార్ట్ అయ్యేపాటికి. హోమం గుండం కూడా రెడీ చేశారు. సో కలశం ఇదంతా రెడీ చేశారు కదా. పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీపం పెట్టిస్తున్నారనమాట నాతో. ఇలా లాక్డౌన్లో ఈ సిచ్యువేషన్స్లో పూజ ఫంక్షన్స్ చేసుకోవడం కొంచెం టఫే. బట్ ఇంకా మేము చేసుకున్నాము. గృహప్రవేశం చేసేసాము. తర్వాత మంచి రోజులు లేవు టిల్ ఆగస్ట్ 1 వరకు అని అన్నారు. సో మేమైతే గృహప్రవేశం చేసేసాము. జూన్ 12న అయిందండి ఈ ఫంక్షన్. మా గృహప్రవేశం ఫంక్షన్ జూన్ 12న అయింది. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేపిస్తున్నారు మాతో. దీపం అయిపోయింది. ఇంకా మెయిన్ పూజ అనేది స్టార్ట్ అయిందనమాట. వెంకటేశ్వర స్వామి వ్రతం. ఒకవైపు పాప ఏడుస్తుంది. సో ఇంకా పాపని తీసుకొని రూమ్లోకి వెళ్ళారు. ఇక్కడైతే ఆ నవధాన్యాలన్నీ ఇంట్లో వేస్తారు కదా. సో మా ఇల్లంతా బాగా క్లమ్జీగా అయిపోయింది ఆ రోజు. సో ఇలా అందరూ టైర్డ్ అయిపోయారనమాట. గృహప్రవేశం ఆ ప్రాసెస్, ఆవు అంతా క్లీనింగ్ అంతా ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్తో మొత్తం అందరూ టైర్డ్ అయిపోయాం. పాపనైతే పడుకోబెట్టేసాం మేము. చూడండి ఇలా స్టార్ట్ అయిందనమాట మెయిన్ వ్రతం. ఇక్కడ పూజ కంటిన్యూ అవుతుందన్నమాట. కొంచెం ఫాస్ట్ చేశాను. చూడండి మొత్తం ఇలా ఉన్నింది పూజ. పేర్లు అన్నీ చదివిపిస్తారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్వి. సో వాళ్ళు రాలేదు కదా, మా పేరెంట్స్ అంటే ఇంకా మా ఇన్లాస్ రాలేదు. సో వాళ్ళ పేర్ల మీద కూడా మేము ఇక్కడ పూజ చేయించామన్నమాట. ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. సో కొంచెం మాకు అనిపించింది అదే రాలేకపోయారు కదా అని చెప్పి. ఇక్కడైతే హోమం స్టార్ట్ చేసాము. చూడండి ఇక్కడైతే హోమం అయిపోయింది. అది పూర్ణాహుతి సెట్ ఉంటుంది కదా, అది తల మీద పెట్టుకొని ఇల్లు మొత్తం తిరగమని చెప్పారు. తన వెనకాల నన్ను కూడా వెళ్ళమన్నారు. సో ఆ ఇల్లంతా మొత్తం అది పట్టుకొని వెళ్ళిన తర్వాత హోమంలోకి వేయాలి. ఇంకా బావ మా పేరెంట్స్ రాలేదు. సో వాళ్ళే మా పేరెంట్స్ అయ్యి మాకు బట్టలు పెట్టారు. ఇక్కడ నుంచి కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను. లెట్స్ సీ.